గూడూరులో జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని స్థానిక DRW కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జాబ్ మేళా ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, గతంలో కూడా నిర్వహించామని, నిరుద్యోగులకి అండగా ఉండడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన తెలిపారు. గతంలో కూడా జాబ్ మేళాలో అనేక మందికి నియోజకవర్గం నుండి ఉద్యోగ అవకాశాలను కల్పించామని, ఇంకా మున్ముందు కూడా జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా జాబ్ మేళాలో ఉద్యోగానికి ఎంపికైన నిరుద్యోగులకు అనుమతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, DRW కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులు, గూడూరులోని యువతీ యువకులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. గతంలో నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు నేను సెలెక్ట్ చేస్తానని చెప్పినటువంటి ఏకైక నాయకుడు, భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి టీచర్ పోస్టులు భర్తీ కాకుండా ఎంతో మంది టీచర్ ట్రైనింగ్ తీసుకొని ఇళ్ళగాడ ఖాళీగా ఉండి ఎంత అనేవంటి వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఈయన రావడం దాదాపు 16,950 పోస్టులు ఫిలప్ చేసినటువంటి ఏకైక మగాడు మా లోకేష్ బాబు గారు కూడా మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం అంటే అది ఆషామాషి కాదు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా